గుట్టలలో యోయలలో అడవులలో ఎడారులలో అడవులలో ఎడారులలో నన్ను బలపరచినావా, నన్ను స్థిరపరచినావా యేసయ్యా, నన్ను బలపరచినావా, నన్ను స్థిరపరచినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు. స్వరాలిపే నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరలిపే యేసయ్యా, 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 యేసయ్యా. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీ వినుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో పండు వృద్ధాప్యము దాకా కూడా గర్భఫలము లేని స్థితిలో అబ్రహాము శారా ముందుకు సాగిపోతూ ఉన్నారు. కానీ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహామా, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి అబ్రహాము నమ్మినాడు. తన శరీరము మృతతుల్యమైనదని తెలిసి కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని అబ్రహాము నమ్మినాడు. సహోదరి సహోదరుడా, చూడండి, చాలాసార్లు దేవుడు అనేక వాగ్దానాలు మనకు చేస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారటమును బట్టి దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని పక్కకు పెట్టి ప్రజలు మనకు చేస్తున్న వాగ్దానాలపై మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ అబ్రహాము జీవితంలో శరీరము మృతతుల్యం అయిపోయింది, పిల్లలు కలగటానికి ఏమాత్రం ఛాన్సెస్ లేవు. నిరీక్షణ లేని సమయంలో రేబేకా షియాల హేందువానా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడు. ఆమెన్. నాకు వాగ్దానం చేసిన వాడు డాక్టర్ కాదు, మెడికల్ సైన్సెస్ కాదు. నాకు వాగ్దానం చేసిన వాడు నా అవయవాలను తయారు చేసిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు వాగ్దానం చేసిన వాడు మృతతుల్యమైన అవయవాలకి జీవాన్ని ఇచ్చేవాడు వాగ్దానం చేసినాడు అని అబ్రహాము నమ్మినాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే అబ్రహాము శారాను చూసి, అబ్రహాము, శారా, నీకు పిల్లలు అసలుకే పుట్టరు అని డాక్టర్స్ మెడికల్ సైన్సెస్ అన్నాయేమో. కానీ పరమ వైద్యుడైన దేవుని దగ్గరికి అబ్రహాము వెళ్ళటంతోనే దేవుడు అన్నాడేమో, అబ్రహామా, నీకు పిల్లలే కలుగుతారు అన్నాడేమో. గట్టిగా చప్పట్లు కొడదాం.
డాక్టర్స్ ఏమంటున్నారు? నీకు పిల్లలే పుట్టరు అంటే, దేవుడు ఏమంటున్నాడంటే నీకు పిల్లలే పుడతారు అంటున్నాడు. చూడండి, నిరీక్షణ లేని సమయంలో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, అబ్రహాము అంత ధైర్యంగా దేవుణ్ణి నమ్మటానికి అబ్రహాము ముందు ఇంకొక అబ్రహాము లేడు. ఆమెన్. అర్థమవుతుందా? అబ్రహాము ముందున్నది ఎవరంటే జస్ట్ నోవాహు ఉన్నాడేమో అంతే తప్ప, అబ్రహాము అనుభవంలో వెళ్ళిన ఇంకొక అబ్రహాము లేడు, ఇంకొక గొప్పవాడు లేడు. కానీ చూడండి, ఒకవేళ నా ముందు గత సంవత్సరాలలో ఆ సేవకుని జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినాడు కాబట్టి నా జీవితంలో కూడా చేయటానికి దేవుడు సమర్థుడు అని నమ్మటానికి అబ్రహాము ముందు ఒక అబ్రహాము లేడు. కానీ అబ్రహాముకున్నది ఏంటిదంటే దేవుణ్ణి గురించిన జ్ఞానం ఉన్నదంతే. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుణ్ణి గురించిన గొప్ప జ్ఞానం ఉన్నదంతే. తాను నమ్ముకున్న దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు. ఆ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. వా, ఆ దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదని పంట వృద్ధాప్యంలో నమ్మినాడంతే. మరలా ఇస్సాకు పుట్టిన తర్వాత మరలా ఒక పరీక్ష. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించి ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీద నాకు బలి అర్పించాలి అనగానే అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చేటప్పుడు ఎట్లా తొందరపడ్డాడో మరలా దేవునికి ఇస్సాకునిచ్చేటప్పుడు అదే విధంగా తొందరపడ్డాడు. ఆమేన్. ఎందుకు ఇస్సాకును ఇవ్వటానికి తొందరపడ్డాడంటే అబ్రహాముకు ఒక జ్ఞానం ఉన్నది. నా దేవుడు, నా విమోచకుడు ఒకవేళ ఇస్సాకుని ముక్కలు ముక్కలు నరికినా ఆ ముక్కలను అంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఆ ఇస్సాకుని బ్రతికించే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం ఇంకా నీకెట్లున్నదో ఈ మెసేజ్ కానీ పరిశుద్ధ సమాగంలో చెప్తున్నా. ఎంటీ హ్యాండ్స్ తో స్టేజ్ మీద అడుగుపెట్టినా. నేను ప్రజలకు ఏం చెప్పాలో చెప్పు ప్రభా అని బ్లైండ్ గా అడుగుపెట్టినా. మీకు ఈ మెసేజ్ ఎట్లున్నదో కానీ నాకు మాత్రం ఇంకా థ్రిల్లింగ్ గా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా ఇస్సాకు ముక్కలు ముక్కలు నరకబడ్డ ఆ ముక్కలను సైతము జీవాన్నిచ్చే బ్రతికించే దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు. ఆమెన్. హల్లెలూయా. అబ్రహాము ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో నీవు కూడా అదే దేవుడిని నమ్ముకున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము జీవితంలో ఏ అద్భుతాన్ని చేస్తున్నాడో దేవుడు, అదే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చెయ్యబోతున్నాడు. అంతే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ ఒక సహోదరి ఉన్నది. భయంకరమైన అప్పులలో కూరుకుపోయినావు. మనుషులు కనబడితే నవ్వుతూ కనబడుతున్నావు. కానీ అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి నీ కుటుంబంలో. తల ఎత్తుకోలేకపోతున్నావు. భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నావు. ఎవరా సహోదరి? త్వరగా లేగాలి. పట్టుకోండి ఆ సహోదరిని ఒకసారి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో ఇన్ని దినాలు నిన్ను నీ కుటుంబాన్ని బంధించిన అప్పుల బంధకాలు, ఆ కాడిని దేవుడు విరగొట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంతకాలం ప్రభువా? అందరూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఎంతకాలం ప్రభువా? ప్రజల మధ్యలోకి నేను వెళ్ళలేకపోతున్నా, నా తలను చూయించుకోలేకపోతున్నాను, బాధపడుతున్నావు. కానీ ఇదిగో నా యేసయ్య నేను తాకుతున్నాడు. పట్టుకోండి. ఆ కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్న ఆ కాడి సంపూర్ణంగా విరిగిపోవునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం.
కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడా, ఈ రోజు దాకా నువ్వు ఏ పోరాటం మధ్యలో ఉన్నావో, ఏ వ్యతిరేకతల మధ్యలో ఉన్నావో నానా, కానీ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎందుకు కృంగిపోతున్నావంటే, ఎందుకు నువ్వు బలహీనమైపోతున్నావంటే, ఎన్నో ప్రసంగాలు వింటున్నావు టీవీలో, ఎంతో మంది దైవ సేవకులు నీకు పరిచయం, ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాలు నీకు తెలుసు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావంటే, నీకు అన్ని అనుభవాలున్నా నీకుండవలసిన ప్రాముఖ్యమైన అనుభవం లేదు. అదేంటిదంటే, నీ దేవుణ్ణి గురించిన జ్ఞానము నీలో లోపిస్తున్నదంతే. హల్లెలూయా. కానీ ఈ బైబిల్లో అన్ని మర్మాలు ఒకవేళ నీకు తెలిసిండొచ్చు, అన్ని ప్రత్యక్షతలు ఒకవేళ నీకు తెలియకపోవచ్చు, కానీ ఒకటే ఒక ప్రత్యక్షత, నీకు దేవుణ్ణి గురించిన జ్ఞానం గాని నువ్వు కలిగి ఉంటే, ఆ జ్ఞానము నువ్వు పేదవాడివైనా, గొప్పవాడివైనా, చదువున్నవాడివైనా, లేనివాడివైనా, నిన్ను గొప్పవారి ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక సహోదరి ఉంటుంది, చాలా సంవత్సరాలు అవుతుంది, నీకు పిల్లలు లేరు, గర్భఫలం లేదు. త్వరగా లేచి నిలబడా. ఈరోజు నీ గర్భం తెరవబడుతున్నది. నీకు గర్భఫలం లేదు, త్వరగా లేచి నిలబడు తల్లి. కుడి చేయి పైకెత్తమ్మా. ఈరోజు నీ గర్భం తెరవబడుతున్న తల్లి, పట్టుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ టచ్ టచ్. ఆ గర్భం ఇప్పుడే తెరవబడును గాక. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత స్థితి ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదా. పరమగీతములలో అందరూ వచ్చి ఆ ప్రియురాలను అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, ఆ ప్రియురాలు ఏమంటున్నదంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆమెన్. నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చును. హల్లెలూయా. ఆ ప్రియురాలికి ప్రియుని గురించిన మంచి జ్ఞానం ఉన్నదే. నీకే జ్ఞానం ఉన్నదే. ఏ జ్ఞానం ఉన్నదే? ఎందుకు 3% వడ్డీ, 5%కు వడ్డీ తీసుకుందాం? ఈ జ్ఞానమే మనది, అవునా? మ్యారేజ్ బ్యూరోలోకి వెళ్ళి మ్యారేజ్ బ్యూరోలో ఫోటోలు ఇచ్చి, ఫోటోలో ఇంటర్నెట్లో చూసే జ్ఞానం మనది. అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ మ్యారేజ్ బ్యూరో, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటర్నెట్లో నీ బిడ్డ గురించి, నీ అల్లుడిని చూసే జ్ఞానం కాదు. లేకపోతే దీంట్లోకి వెళ్ళి ఫోటోలలో నీ కోడలను చూసే జ్ఞానం కాదు. కానీ దేవుడు ఆశీర్వాదము నీ గృహము దగ్గరికి రావాలి. ఆమెన్. హల్లెలూయా. నీకు ఎట్లాంటి జ్ఞానం ఉండాలంటే, ప్రభువా నా బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, ఒక్క పైసా కట్నం తీసుకోకుండా ఒక మంచి కొడుకులాంటి అల్లుడు వచ్చే నెలలోపు రావాలి, నేను నమ్ముతున్నాను అని నువ్వు నమ్మాలి, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ దేవుణ్ణి గురించిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటావో, నీ బిడ్డ దగ్గరికి వచ్చి అల్లుడు ఎట్లా తోడుస్తాడంటే, ఒక్క 5 పైసా కట్నం తీసుకోడు, తానే వివాహం చేసుకుంటాడు. ఒక కొడుకు లాంటి అల్లుడిని దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకవేళ ఎంసెట్ ఎంట్రన్స్ రాసి ఉండొచ్చు, నువ్వు ఆయా ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్ గా ఇక్కడ నువ్వు కూర్చొని ఉంటే, నీవు అందరూ 24th వెళ్ళి ఆన్లైన్లో నెంబర్ చూడటానికి వెళ్తే నువ్వు మాత్రం ఇంట్లో పండుకొని ఉంటావు. ఆమెన్. పేతురు గాని చెరసాలలో పండుకొని ఉన్నట్టు మంచి పండుకుంటావు. దానియేలు గాని సింహపు బోన్లో నిద్రపోతున్నట్లు మంచిగా నిద్రపోతావు. ఎందుకు నిద్రపోతావో తెలుసా? ఎందుకు నిద్రపోతావంటే,
నీవు నమ్ముకున్న దేవుడు నీకు ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ఇస్తాడని నువ్వు నమ్ముతావు అంతే. మీ మమ్మ అంటది, ఏంద్రా ఇంకా నువ్వు వెళ్ళి రిజల్ట్స్ చూస్తలేవు, ఏం సంగతి, ఏమైనా డౌట్ వస్తుంది నాకంటే. ఏం డౌట్ అవసరం లేదు నీకు. ఆమెన్, హల్లెలూయా. మమ్మీ ఏం డౌట్ అవసరం లేదు మమ్మీ, ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. నా దేవుని గురించిన జ్ఞానం నేను కలిగి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అంత మెల్లగా అందరు పొద్దున 6 o'clock 5 o'clock పోయి చూసుకుంటే పురుషత్తుగా మెల్లగా 11 o'clock 12 o'clock వెళ్ళి నాకు తెలుసు నా నంబరు ఉంటుందని అనేసి ధైర్యంగా నువ్వు వచ్చేస్తావంతే. కాబట్టి రియల్లీ ఈ లోకంలో ఉన్న ప్రజలకి ధైర్యం లేదు. ఆమెన్. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కావట్లే. ఈరోజు ఇదంటారు, రేపు అదంటారు. కానీ దేవుడి రాత్రి నన్ను ఎందుకు ఇక్కడికి నడిపించినానంటే నువ్వు గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు అంతే. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమెన్. మొన్నటి దినం హైదరాబాద్ లో ఒక డెడ్ బాడీని తీసుకొని వచ్చినారు. డెడ్ బాడీ చనిపోయింది. ఆమె చనిపోతే హాస్పిటల్లో చనిపోతే ఆమెని వాళ్ళ ఊరికి ఆ డెడ్ బాడీని బస్సులో తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. బస్సులో తీసుకొని వెళ్ళిపోతా ఉంటే బస్సులో ఉన్న ప్యాసింజర్స్ ఏం చెప్పారంటే, ఈ డెడ్ బాడీని ఎట్లా ఇంటికి తీసుకొని వెళ్ళేది ఎందుకు, ఆ హైవేలో ఆ కల్వరి చర్చ్ ఉంటుంది, అక్కడికి తీసుకొని వెళ్ళండి. ఆ వాళ్ళ దేవుడు మృతులను సైతము సజీవులుగా చేస్తాడట, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తాడట. ఈ శవాన్ని ఇంటికేం తీసుకుపోతారు, అటు తీసుకొని వెళ్ళండి, ప్రార్థన చేపియండి, ఒకవేళ బ్రతకకపోతే అక్కడెక్కడన్నా పాతి పెట్టేసేయండి అని ప్యాసింజర్స్ అంటే ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చినారు బెల్లంపల్లి ప్రాంగణంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. తెచ్చి ముందట చర్చి ముందట పడేసిండ్రు అంతే. మేము ఎక్కడున్నామంటే గుంతకల్ మీటింగ్స్ లో ఉన్నాం. వాళ్ళు ఆ డెడ్ బాడీని అందరు గుంపంతా ఊరోళ్ళంతా కూడా తీసుకొని వచ్చి ప్రాంగణంలో చర్చి ముందు వేసిండ్రు అంతే. కొద్దిసేపు కాగానే చేతులు కదలటం ప్రారంభమైనాయి. అప్పటిదాకా పాలు పోసినా నీళ్లు పోసినా మొత్తం వెళ్ళిపోతుంది. ప్రాంగణంలో మందిరంలో ఆమెని కూర్చోబెట్టిండ్రు, ప్రార్థనలు ప్రారంభించినారు. మేము గుంతకల్లో ఉన్నాం, కానీ మేము గుంతకల్లో ఉన్న ఆ ప్రాంగణంలో ఉన్నది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. మేము ఒకటే చెప్పిన, మా మీద మీరు నమ్ముకుంటే కాదు, మమ్మల్ని నమ్ముకుంటే కాదు, కానీ ఆ ప్రాంగణంలో ఎప్పుడూ ఒక అదృశ్యమైన వ్యక్తి తిరుగుతా ఉంటాడు. ఆ జ్ఞానం మేము కలిగి ఉన్నాం. ఆ ధైర్యంతో ఆ మాట చెప్పినామంటే ఆ సహోదరి మాక్సిమం ఒక 1/2 hour 1 hour తర్వాత చేతులు కదిలినాయి, కాళ్ళు కదిలినాయి, కన్ను తెరిచింది, లేచి కూర్చున్నది. ఆమె బ్రతకటమును బట్టి 30 మంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారు. ఎందుకు ఇవన్నీ ఉదాహరణలను చెప్పటానికి కారణం ఏంటిదంటే, ఇదంతా మేము వ్యక్తిగత జీవితంలో నా యేసుక్రీస్తు ప్రభువును అనుభవించి అనుభవాలు మీ మధ్యలో మేము షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దాకా భయపడుతూ ఆందోళనతోనున్న సహోదరుడా, నువ్వెందుకు భయపడుతున్నావంటే, నువ్వెందుకు ఆందోళనతోనున్నావంటే నీకు ఎవరి గురించిన జ్ఞానం లేదు చెప్పాలి. బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అన్ని తెలుసు, కానీ నీకు దేవుణ్ణి గురించిన సరి అయిన జ్ఞానము నీకు లేదు. అందుని బట్టి అడుగడుగున పోరాటాలు రాగానే అధిగమించే శక్తి లేదని భయపడుతూ నీ వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగిపోతున్నావు. కానీ ఈ రాత్రి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మార్తాతో ఏమన్నాడంటే, యేసయ్య, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, సెకండ్ తీసుకొని నవ్వుతూ చెప్పండి, ఈ రాత్రి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని చెప్పండి. ఈరోజు దాకా ఏ పోరాటాలు ఉన్నాయో అన్ని మర్చిపోండి అంతే. మీరు ఇంటికి వెళ్ళటంతోనే మీ ప్రాబ్లం సాల్వ్ కాబోతున్నది. ఆమెన్. మీరు ఇంటికి వెళ్ళక ముందే మధ్యలోనే మీకు ఫోన్ వస్తుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని. ఎంతమంది నమ్ముతున్నారు? యా, ఎంత సంతోషంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. నాతో పాటు ఈ మాటలు గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని,
నేను నమ్ముచున్నాను, కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయములోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ రాత్రి స్వయంగా యేసయ్య నిన్ను తాకబోతున్నాడు కాబట్టి నమ్ము. ఈ రాత్రి ఈ స్థలంలో యేసయ్య ఉన్నాడని దెయ్యాలు వణుకుతూ సాగిలు పడుతున్నాయి. నీలో ఉన్న రోగం అనే దెయ్యాలు కూడా ఈ రాత్రి వణకబోతున్నాయి. దేవుడు సంపూర్ణమైన స్వస్థత నీకు దయచేయబోతున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని నీకెక్కడ అనారోగ్యం ఉందో ఒక చేయి అక్కడ పెట్టుకో, మరొక చేయి పైకెత్తు. దేవుడు స్వస్థత ప్రభావం, క్యాన్సర్, ఎయిడ్స్ కావచ్చు, ఒకవేళ గుడ్డితనం కావచ్చు, మూగతనం కావచ్చు, చెవిటితనం కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు కావచ్చు, ఎటువంటి రోగమైన బీపీ, షుగర్, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నా ప్రభువైన యేసు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. యేసు నామములో ఈ కర్ర లేకుండా ఈ నాన్న నడుచునుగాక. ఆమె నడు, ఇటు నడు, ఇక చలో. చప్పట్లు కొడుతూనే ఉందాం, పక్క చలో నాన్న. రావాలా, పరిగెత్తుకుంటూ రావాలా. యా, చప్పట్లు. రా నాన్న, రా, పరిగెత్తుకుంటూ రా. ఇదిగో ఈ కర్ర సపోర్ట్ లేకుండా ఈ నాన్న నడుచును గాక. విడుదల. తీసే, కర్ర తీసే. మహిమకు పాత్రుడా నిన్నారా. చేతులు పైకెత్తుదాం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడు లేడు. నడువు నానేం కాదు. కాళ్ళ నొప్పులు, ఎక్కువ దూరం నడవలేదాన్ని. చిన్నప్పుడు చూసి ఎక్కువ దూరం నడితే కాళ్ళ నొప్పులు. ఇప్పుడే అంత లేదు, కొంచెం నొప్పి తగ్గినట్టు ఉంది. నడవలేవా నువ్వు? సరే నడిచి చూపి. రా, పరిగెత్తు, పరిగెత్తు. చప్పట్లు కొడదాం, చప్పట్లు, చప్పట్లు. నాకు 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం. 9 నెలల నుంచి నడువు నొప్పి. బాగా ప్రార్థన చేస్తూ ఉండగా చేయబెట్టుకోమనంగా ప్రార్థన చేస్తుంటే అన్ని ఫ్రీ అయిపోయినాయి. నొప్పి ఏమి లేదు, ఏం లేదు. అటు అటు. నాకు సైట్ ఉంది. ఇప్పుడు నేను క్లియర్ గా చూడగలుగుతున్నాను. ఎప్పటి నుంచి సైట్ తో బాధపడుతున్నావు? నేను చదువుకు 9th క్లాస్ నుంచి ఉంది. నాకు 9th అయిపోయి ఇప్పుడు చూపు స్పష్టంగా క్లియర్ గా ఉంది. క్లియర్ గా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. లాగా 13 సంవత్సరాలు బట్టి చెవు విన రావట్లేదు, కుడి చెవు. ఇప్పుడు వినొస్తుంది బాగా. 13 సంవత్సరాల నుంచి కుడి చెవి వినబడదు, ఇప్పుడు తెరవబడ్డది, వినబడుతుంది స్పష్టంగా, క్లియర్ గా. మైక్ దగ్గర పెట్టమ్మా. వినొస్తుంది, వినొస్తుంది, వినబడుతుంది, వినొస్తుంది. 13 సంవత్సరాల నుంచి రాత్రి ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచారు? యేసు ప్రభు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ లార్డ్. నాకు కండలో సుక్కుడాలు ఉన్నాయండి, సరిగ్గా కనపెడతాను. నైట్ అసలు బైబిల్ చదవలేను. ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు, నేను కళ్ళు దేవా నా కళ్ళు కనపడితే నేను చాలా మంది సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. ఇప్పుడు బైబిల్ ఇట్లా నైట్ తీసి చదవగలుగుతున్నాను. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటి నుంచి నీ కళ్ళు ఇట్లా కనపడే? సుక్కుడులు వచ్చి ఒక 5-6 నెలల నుంచి బాగా మస్క. రాత్రి ఎవరు నేను ముట్టి స్వస్థపరిచారు? గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళాం. పుట్టి నుంచి కొద్దిగా వినపడదండి, ఇప్పుడు వినపడింది అంటుంది. అది చెప్పమంటే కొంచెం భయపడుతుంది, చెప్పలేకపోతుంది. పుట్టిన దగ్గర వినపడదమ్మా? వినపడితే కొంచెం చెవులు కూడా చిన్నవి, చెవులు చిన్నగా ఉంటాయి, వినపడటం వినపడితే బొత్తిగా వినపడకుండా ఉండదు, బాగా గ్రహించలేదు. కొంచెం వినపడుతుంది. నాకు 2-3 సంవత్సరాల నుంచి చెవు వినపడదు, అసలు చెవులు వినపడదు, వినపడలేదు.
నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేస్తారండి అది చూసి. అది వరకు బాగానే పరిశుద్ధాత్మ పొందాను, బాగా పని చేశాను దేవుడి పని. 3 సంవత్సరాల నుంచి చెవులు వినపడుతున్నాయి ఇప్పుడు వినపడుతున్నాయి, బాగా మంచిగా స్పష్టంగా వినపడుతున్నాయి. వినపడుతున్నాయి ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొడదాం.